కులాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కులాలు కొత్తగా వచ్చినాయి కాదు. కానీ ఆనాడు ఒక జాతీయ పోరాటము, ఒక జాతీయ భావము, ఆనాటి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ముందు చూపు, హేతుబద్ధమైన ఆలోచన వల్ల కులాల ప్రస్తావన తేవడం కానీ, కులాల కారణంగా సమాజం పెరుగుతుందని చాలా నీచంగా భావించారు. కులానికి అతీతంగా పెరగడం, మా తరంలో చాలామంది అసలు ఏ కులమో తెలియకుండా పెరిగింది, అసలు కులం ఏంటి తెలియకుండా పెరిగింది. అలాంటిది ఈవేళ మరింత ముందుకెళ్లాల్సింది పోయి ప్రతి చోట కులం, వర్గం, పార్టీ. హలో, నేను సిఎస్ రావు. రాజకీయ పార్టీలు సమాజాన్ని కులాలు, మతాలు, జాతులు విధంగా విభజించారు. ఇప్పుడు తాజాగా సంక్షేమం, అభివృద్ధి అనే దిశగా ఇప్పుడు విభజించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామం ఎటువైపు దారితీసేటువంటి అవకాశం ఉందనే దాని మీద డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, డెమోక్రటిక్స్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయనతో ఇంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సుబ్బారావు సార్. ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా మీరు డెమోక్రటిక్ కోసం పోరాడుతూనే ఉన్నారు, రిఫార్మ్స్ కోసం. కానీ ఆ దిశగా అసలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు వెళ్తున్నట్టు కనిపిస్తుందా మీకు? సుబ్బారావు, ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒకరోజు చేరుకున్న లక్ష్యం కాదు, ఒక ప్రాసెస్. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ప్రజాస్వామ్యం మనకి వికసించింది పూర్వంతో పోలిస్తే. ఒకప్పుడు స్వతంత్రం వచ్చాక ఒక 30-40 ఏళ్ల పాటు మంచి నాయకులు ఉండేవాళ్ళు, గౌరవప్రదమైన వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు. కానీ అంత పెత్తందరి రాజకీయం ఉండేది, ప్రజల జీవితంతో సంబంధమేం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి ఏదో లారీల్లో కార్యకర్తలతో వచ్చి ఇలా అనేవాళ్ళు, మేమందరం మధ్యగా లేకపోతే పానకం ఇచ్చేవాళ్ళం, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం, ఎలక్షన్లో ఓటేసేవాళ్ళం. అక్కడి నుంచి ఈవేళ రాజకీయంలో ఎన్ని లొసుగులున్నా కూడా ప్రజలతో మమేకమై రోజువారీగా ప్రజల సమస్యల గురించి పట్టించుకోకపోతే రాజకీయానికి మనుగడలేదు. అది ప్రజాస్వామ్యం కొంచెం లోతుకెళ్ళినట్టే కదా. ఆ రోజుల్లో రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగేది. అసలు కొన్ని కులాల వాళ్ళు పోలింగ్ కూడా రాలిచ్చేవాడు, వాళ్ళ పేరుతో ఎవడో ఓటేసేవాడు. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఉన్నమాట వాస్తవే, కానీ ఓటు అంటే స్వేచ్ఛగా వేస్తున్నారు కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో చాలా లొసుగులు ఉన్నమాట వాస్తవం, కానీ అసలు ప్రజాస్వామ్య ప్రయాణంలో మనం ఏమీ సాధించలేదని కూడా పొరపాటు అవుతుంది. ఒక అంశాన్ని ఇంకొక అంశం ఓవర్లాప్ చేస్తుంటుంది. మేధో సంపత్తి బాగా ఉన్నటువంటి మాట వాస్తవమే ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆ మేధో సంపత్తిని కులము, ప్రాంతము ఇది ఓవర్లాప్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఏపీలో? ఖచ్చితంగా. ఒకప్పుడు నేను పెరిగినాడు, నేను మీ అందరికంటే ఒక 20 ఏళ్ళతో పెద్దవాడు వయసులో. నేను పెరిగిన కాలంలో కులాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కులాలు కొత్తగా వచ్చినాయి కాదు. కానీ ఆనాడు ఒక జాతీయ పోరాటము, ఒక జాతీయ భావము, ఆనాటి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ముందు చూపు, హేతుబద్ధమైన ఆలోచన వల్ల కులాల ప్రస్తావన తేవడం కానీ, కులాల కారణంగా సమాజం చర్చగా చాలా నీచంగా భావించేవారు. కులానికి అతీతంగా పెరగడం, మా తరంలో చాలామంది అసలు ఏ కులమో తెలియకుండా పెరిగాం, అసలు ఆ కులం ఏంటి తెలియకుండా పెరిగాం. అలాంటిది ఈవేళ మరింత ముందుకెళ్లాల్సింది పోయి ప్రతి చోట కులం, వర్గం, పార్టీ వీటిని ఒక భయంకరమైన సమస్యలుగా తయారు చేసి ప్రజల బుర్రల్లో పూర్తిగా ప్రవేశింపజేసి ఆలోచన చంపేశారు. నేను తెలుగు ప్రజల్ని మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఒక్కరోజు కులం పోతున్నా నేను అంటారు. కాలక్రమేణా యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవిత భాగస్వామిని కులం ప్రాతిపదికన కాకుండా తమ ఆనందం ప్రాతిపదికన, తన భవిష్యత్తులో ఆనందం ప్రాతిపదికన ఎంచుకోవడం మొదలెడితే క్రమక్రమంగా 2-3 తరాల్లో కులం ప్రభావం పోతుంది. కానీ ఈవేళ మీరు ఒక్కటే ఆలోచించండి, కులం పేరుతో వీళ్ళంతా కూడా మిమ్మల్ని నిత్యంలాగా వాడి మెట్లెక్కి మీ నెత్తినెక్కి తొక్కుతున్నారు తప్ప మీ కులాలకు నిజంగా మంచి జరిగిందా? ఫలానా కులం నా పార్టీ అనుకుంటున్నారు మీరు. టీడీపీ అంటే కమ్మవాళ్ళ పార్టీ అని మీరంతా అనుకుంటున్నారు, వైకాపా అంటే రెడ్ల పార్టీ అని మీరంతా అనుకుంటున్నారు, జనసేన అంటే ఆ కాపుల పార్టీ మీరంతా అనుకుంటున్నారు. గుండె మీద చేసి చెప్పండి, మీ నిజంగా మీ కులాల్లో మీరు నమ్మినటువంటి పార్టీ కులం పేరుతో వచ్చిన పార్టీ వల్ల మీ అందరి జీవితాలు బాగుపడుతున్నాయా? మీరు సమస్యలు అవుతున్నారు వాళ్ళని పెంచడం కోసం, తెలియనటువంటి ఉద్రేకలను పడిపోయి. రెండోది, మీకు పిల్లల చదువు కావాలని చెప్పంటే మీరు మొట్టమొదటి ఆలోచించి బాగా చదువు చెప్పే పంతులు గారు కావాలా, లేకపోతే నా కులం కాదని పొట్టకొస్తే అష్టకులం కావాలా? మీరు ఆలోచించుకోండి. మనకి అనారోగ్యం వస్తే కుటుంబంలో ఎవరికైనా ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు కావాలా,
నీ కులం వాడు కాబట్టి కత్తి పెడితే ప్రాణం తీసేవాడు కావాలా మీకు? ఏది ముఖ్యం ఆలోచన? కులాన్ని మించి మీ కుటుంబం అవసరం, మీ ఆర్థిక భవిష్యత్తు అవసరం. కులం ఒకసారి పోతుందని అంటలా, కానీ కులాన్ని పెద్దదిగా చేసి మీ కుటుంబాన్ని మిమ్మల్ని నాశనం చేసుకోబోకండి. మీకు లాభం ఏంటో ఆలోచించుకోండి. ఇంగిత జ్ఞానంతో కూడిన స్వార్థం కావాలి. అది ఉన్నట్టయితే క్రమక్రమంగా మారుతుంది. నాకు ఆ విశ్వాసం ఉంది ప్రజల్లో. ఈ మూర్ఖత్వాన్ని ఈ పార్టీలు కొంతమేరకు పత్రికలు ప్రవేశపెట్టినా కూడా దాని నుంచి ప్రజలు బయటపడతారన్న నమ్మకం నాకు చాలా ఉంది. సార్ మీకైతే పాజిటివ్ దృక్పథంలో ఆలోచిస్తున్నారు సార్. మేము రెగ్యులర్గా నేను 26 సంవత్సరాల జర్నలిజంలో ఉన్నా, అక్కడ నాటినటువంటి కుల భావం ఆ విషయం లాగా పాయిజన్ లాగా ఎక్కిచ్చారు. దాంట్లో నుంచి భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. కాదంటే సుబ్రావు గారు, అంటే ఇప్పుడు 2 మార్గాలు. ఒకటి ఎంత నాశనం అయిపోయింది, సన్యాసం తీసుకోవటం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవటం, లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దీని నుంచి బయటపడగలన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవటం. ఒకప్పుడు ఏమీ అవకాశాలు లేని ప్రపంచంలో వాడు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు టెలిఫోన్ చేసుకోవాలంటే మా చిన్నప్పుడు మా ఊరు మొత్తంలో ఒక టెలిఫోన్ ఉండేది. అది కోఆపరేటివ్ రైస్ మిల్ ఒకటి పెట్టారు. మా ఊరి సర్పంచ్ గారు పెద్ద మనుషులు అంతా దాని మీద ఉన్నారు. అక్కడ ఒక ఫోన్ ఉండేది, దూరం నుంచి చూసేవాడు. ఇవాళ ఫోన్ లేని వాళ్ళు ఏ గ్రామంలో వాళ్ళు ఉన్నారా? ఇవాళ అందరికీ ఆల్మోస్ట్ మార్కెట్ అమ్ముకోవాలంటే, మీరు చేసిన ఉత్పత్తి అమ్ముకోవాలంటే అసలు మార్కెట్ ఏ రేటు మీకు తెలిసేది కాదు. ఆ ఊళ్ళో ఉన్న షావుకారు ఏ రేటు చెప్తారని కమ్మాలి. ఇవాళ ప్రపంచం అంతా ఎక్కడుందో మీరు టకాన్ని తెలుసుకోగలుగుతున్నారు కదా. వర్షం ఎప్పుడు వస్తుంది కూడా. కాబట్టి మీకు సమస్య ఉన్నట్టుగా అవకాశాలు కూడా పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. పూర్వం అసలు ఈ గంట సేపు మనకు రికార్డింగ్ జరుగుతుంటే 10 సార్లు కరెంట్ పోయి ఉండేది. ఇవాళ కరెంట్ పోతే ఆశ్చర్యంగా చూస్తున్నాం. కాబట్టి మనం బాధలు చూస్తున్నాం, బాధలు లేవని నేను అంటలా, చాలా తప్పు. అవకాశాలను కూడా చూడండి. మనిషి మేధస్సు ఎప్పుడు కూడా అవకాశాలను ఉపయోగించుకొని బాధల నుంచి బయటపడాలి, కానీ బాధలను చూసి మునిగిపోయి కన్నీళ్లు కార్చి అవకాశాలను ఎదుర్కోవడం అనేది విజ్ఞాన లక్షణం కాదు. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సార్, అది మీరు చెప్తున్నారు విఘ్నతగా ఆలోచించండి, భావోద్వేగాలకు గురి కావద్దని మీరు చెప్తున్నారు. దానికి కూడా కులాన్ని ఆపాదించేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే అది మనం 100కి 100 మందిని మనసుల్ని మార్చలేం. మీలో విశ్వసనీయత ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, మీలో సమాజానికి మంచి చేసినటువంటి ధైర్యం ఉంటే, ప్రజలకు మీ మీద ఆ నమ్మకం ఉంటే 100కి 78 మంది ఖచ్చితంగా మంచి మాటకి, మంచి ఆలోచనకి, వాళ్ళ పనికొచ్చేదైనప్పుడు దానికి ఆ మార్గాన్ని పెడతారు. 5-10 మంది మూర్ఖులు అయి ఉండి వాళ్ళ వేళతో వాళ్ళ కళ్ళు పొడుచుకున్న వాళ్ళు ఉంటే అనుభవం నుంచి నేర్చుకున్న తర్వాత బయటపడతారు. కాబట్టి మనం పాపులారిటీ కాంటెస్ట్లో లేము మనం. ఇది మన సమాజం. ఈ సమాజం నుంచి మనం పుట్టాం. ఈ సమాజం మనకు బోల్డ్ అన్న అవకాశాలను ఇచ్చింది. ఒక సామాన్యులు ఉన్న వాళ్ళని ఇంత పెంచింది. ఒక మంచి సమాజం చూడాలని కలగంటున్నాం మనం. మరి దానికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచిస్తున్నాం. దీనిలో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, ప్రాంతం అక్కర్లేదు. చెప్పేది వాస్తవమా కాదా, చెప్పేది హేతుబద్ధమా, తార్కికంగా ఉందా, మన అనుభవం ఇది బాగుందని చెప్తుందా కాదా, ఇది కనుక సరిగ్గా ఉంటే ఖచ్చితంగా సమాజం కదులుతుంది. కొంచెం ఆలస్యమైనా కూడా మంచి జరుగుతుంది. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ గురించి మీకు బాగా తెలుసు. అక్కడ ప్రాంతీయవాదం అనేది పెంచి పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. సో అది కూడా ప్రభావం చూపిస్తుంది రాబోయే రోజుల్లో. అందుకని ఇప్పుడు అసమానతలు ప్రాంతీయంగా అనివార్యంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ చూడండి, గతంలో ఏమనుకునే వాళ్ళం, అయ్యా 26 కోట్ల జనాభా, అత్యంత దుర్భరమైన దారిద్ర్యము, విపరీతమైన అవినీతి, గోండా రాజ్యము, కులతత్వం, ఇక ఆ రాష్ట్రం బాగుపడదు అనుకున్నాం. ఒక్క మనిషి, ఏ పార్టీ ఎలాంటి వాడు పక్కన పెట్టండి, ఒక్క మనిషి ఈవేళ ఒక 5-6 ఏళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్కి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపెట్టగలుగుతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసి ఉత్తరప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతుంది, పెట్టుబడి ఎట్లా వస్తున్నాయి. ఇందాక చెప్పాను, 74,000 కోట్ల రూపాయలు మిగిలినది రెవెన్యూలు. దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు కలిపితే కూడా రెవెన్యూ మిగిలిన అంతలేదు. రెవెన్యూ లోటు కూడా చూస్తే అంత లోటే ఉంది. ఒక నిరుపేద రాష్ట్రం, వెనకబడ్డ రాష్ట్రం అన్ని రకాలుగా. అట్లాగే ఒరిస్సా ఎవరు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అనుకోలే. గతంలో చాలా వెనకబడ్డ రాష్ట్రంలో భావించేవాళ్ళు. 26,000 కోట్ల రూపాయల మిగులు. అదే సమయంలో రాజకీయంగా ప్రజలు మన్నన పొందుతున్నారు. వీళ్ళు ఆర్థికంగా మంచి పని చేస్తున్నారు, జీవితాలని పెంచుతున్నారు, రాజకీయంగా కూడా మన్నన పొందుతున్నారు. మంచి నాయకత్వం ఉంటే, దూరదృష్టి నాయకత్వం ఉంటే, వ్యక్తిగత స్వార్థం లేకుండా సమాజం గురించి ఆలోచించే నాయకత్వం ఉంటే ఇంత దుర్భర పరిస్థితుల్లో కూడా సాధ్యమే. అలాంటిది ఒక ఉత్తరప్రదేశ్ సాధ్యమైతే, ఒక ఒరిస్సాలో సాధ్యమైతే, ఇంత చరిత్ర ఉండి, ఇంత నాగరికత ఉండి, ఇంత విద్య ఉండి, ఇంత విద్వత్తు ఉండి ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు. 100% సాధ్యం. అది ఈజీ అని అంటలా, సాధ్యం. నా జీవితం నేర్పిన పాఠం అది. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా వెళ్ళినప్పుడు 23వ స్థానంలో ఉండేది జిల్లా. ఎప్పుడు చెప్పేవాళ్ళు, కథ చెప్పేవాళ్ళు ఇప్పుడు నాకు. బ్రహ్మాండ రెడ్డి గారు ఆ జిల్లా ఏర్పాటు చేశాక తిరిగి వెళితే రావణాసుడి కష్టంలా ఉంది ఈ జిల్లా. గుంటూరు జిల్లా వెనకబడ్డ ప్రాంతం,
నెల్లూరు జిల్లా వెనకబడ్డ ప్రాంతం, కర్నూలు జిల్లా వెనకబడ్డ ప్రాంతం తీసుకొచ్చి పెట్టామన్నాడు. 9 నెలల్లో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చాను నేను ప్రతి ఇండికేటర్లో కూడా. 2 లక్షల ఎకరాల నీటిపారుదల రైతులంతా ముందుకు వచ్చి చేసుకున్నారు. మీరు సరైన మార్గం చూపెడితే మన ప్రజల్లో అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని బయటకు తీయాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, సరైన మార్గాన్ని చూపెట్టాలి. కానీ ఇవాళ ప్రచారం సార్ పెత్తనందాలకి పేదలకి ధనికులకి మధ్య అని చెప్పి ఈ వేరియేషన్ తీసుకొస్తున్నారు. ఇది పేదలకి చాలా ధనవంతులకి ఇది మధ్య ప్రమాదకరమైనటువంటి చర్చ, ప్రమాదకరమైనటువంటి ఈ పోలరైజేషన్. సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు పెంచే వ్యవస్థ కావాలి, కానీ మీరు కష్టపడి మీరు పెరిగితే మీ మీద ద్వేషాన్ని పెంచే వ్యవస్థను తీసుకొస్తే సమాజం అల్లకల్లమవుతుంది. కమ్యూనిస్ట్ దేశాలు ఏమైనా, ఒక రష్యా కానీ, ఒక ఉత్తర కొరియా కానీ, లేకపోతే ఆనాటి కమ్యూనిస్ట్ దేశాలు కానీ పూర్తిగా ఎందుకు పతనం అయిపోయినాయి? అనూహ్యంగా చాలా స్వల్పకాలంలో ఎందుకని గోడలు బద్దలైపోయినాయి? మీరు అందరినీ పెంచే ప్రయత్నం చేయకుండా, సృజనశక్తిని పెంచకుండా, ఉత్పాదకతని పెంచకుండా, పోటీని పెంచకుండా ద్వేషాన్ని పెంచారు, అసూయని పెంచారు. వాడి తలకాయలు తీసేశారు. దేశం సర్వనాశనం అయిపోయింది. తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ చూడడం ఏందో, ఎవరన్నా పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీకి పోవాలని చెప్పిన ప్రాణం పోయినప్పుడు ఒక్కడున్నాడా? తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీ పరిపోవాలని చెప్పిన అక్కడ బెర్లిన్ వాళ్ళు కట్టినా కూడా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా చూడండి, ఎవడన్నా దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకి వెళ్ళాలని కోరుకుంటున్నారా? ఉత్తర కొరియా నుంచి పరిపోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రపంచం చూసింది. అసూయతోనో ద్వేషంతోనో కాదు, నిజాయితీగా సంపాదిస్తే డబ్బు అంటే ఏమిటి? సంపద సృష్టి. డబ్బు అంటే నోట్లు గుద్దేసేది కాదు. నిజాయితీగా సంపాదిస్తే, దోచుకున్న డబ్బు అవినీతి డబ్బు కాదు, నిజాయితీగా సంపాదిస్తే వాళ్ళు సమాజానికి మేలు చేశారు. యాపిల్ కంపెనీ వాడు ఉన్నాడు, అప్పుడు కోటీశ్వరులు అయినారు. కానీ మనకి యాపిల్ ఫోన్ మనం కావాలనుకుంటున్నాం, కానీ బలవంతంగా కొనిపించాడు వాడు, అది కదా మనకు లాభం ఉందని అనుకుంటున్నాగా. అది కాకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చుగా మనం. అంచేత సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసి కొందరు ఎదిగితే అది మనం గర్వంగా భావించాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి, కానీ వాళ్ళని ద్వేషించడమో, అసూయ పెంచడమో, ఇదేదో కాస్త పెరిగిన వాళ్ళకి పెరగిన వాళ్ళకి మధ్య తేడా. ఎవరైనా పెరగలరు. మనం అందరూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చాం. ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి నేను నీకంటే పెద్దవాళ్ళని చెప్పుకోమనండి, బోర్డు డబ్బులుంటే ఉండొచ్చు, చెప్పమనండి, ఎలా చెప్తారు? మన మేధస్సు వికసిస్తే, మన క్రమశిక్షణ ఉన్నట్టయితే ఎవరితోనే పోటీ పడగలం, ఏ స్థాయికి రాగలం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఆ మేధస్సు వికసించి ఏర్పాటు చేయడం, ఆరోగ్యాన్ని పెంచి ఏర్పాటు చేయడం, అవకాశాలను అందించడం, ఎదిగే అవకాశాలు కల్పించడం. అంతేగాని వాడు పెద్దవాడు రా, వాడిని చంపేద్దాం, వాడిని నరికేద్దాం, లేదా వాడి మీద ద్వేషం పెంచుకుందాం, ఇది మూర్ఖులు చేసే పని. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము ముందున్నాం అని చెప్పి ఇంకో ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు ఏమో కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. నిజంగా ముందుంటే సంతోషపడదాం. మనం చూడాల్సింది పెట్టుబడులు ఏ మేరకు వస్తున్నాయి, పెట్టుబడి పెట్టిన వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ 2 విషయాల్లో వాస్తవం ఏంటో మనందరికీ తెలుసు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టడం. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి, పరిశ్రమలు లేని వాతావరణంలో, ఆర్థిక సరళీకరణ లేని కాలంలో పరిశ్రమలు పెట్టి రిస్క్ తీసుకుని మన రాష్ట్రం కోసం చేద్దామని వచ్చిన వాళ్ళు కన్నీళ్ళు తెప్పించారు. వీళ్ళు ఇతర రాష్ట్రాలకు పరిపోయేట్టు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చానని కన్నీళ్ళు ఖర్చు ఏర్పాటు చేశారు, కొత్త వాడు రాకుండా చేశారు. కాబట్టి నిజంగా కనుక మనసు మారి రాష్ట్రంలో పెట్టుబడులు పెంచే ఏర్పాటు ఉంటే, రాష్ట్రంలో ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటిస్తే, రాష్ట్రంలో మరుగు సదుపాయాలను పెంచితే చాలా సంతోషించాలి. మనం రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మంచి చేస్తే మనం సంతోషించాలి, మంచి చేయాలని కోరుకోవాలి, మాటలు కాకుండా చేతల్లో చూపెట్టాలి. సార్ ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే, నేను అంటే రీసెంట్గా తిరుమల వెళ్ళినప్పుడు నాకు ఫేస్ అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, నాతో క్యాజువల్గా మాట్లాడిన తర్వాత నేను జర్నలిస్ట్ అని తెలుసుకొని మీరు రికార్డ్ చేయలేదు కదా సార్ అని అంత భయపడ్డారు. అంటే మీరు ఏదైతే రూల్ ఆఫ్ లా అనేది ఉందో అది అక్కడ లేదు అనే భావన, వాళ్ళు అక్కడ ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. వాస్తవం. నిజం చెప్పాలంటే దేశం మొత్తంలో కూడా చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాంసం తింటున్నాం కాదని బౌద్ధులు కూడా మెడలేసిన పరిస్థితి వచ్చింది. ఒక గీత దాటిపోతున్నారు, మరీ బరి తెగిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఉన్నా కూడా బడితో వాడిదే బరి అన్న లోకంలో ఉన్నాం. దాన్ని మార్చాలి. కానీ కనీసం కొంత బిడియము, ఒక గీత దాటకూడదు అనేటువంటి ఒక సంస్కారం ఉండేది. అది కూడా పోయినప్పుడు ఈ భయం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో నాకు అర్థమైనంత వరకు ఆ పరిస్థితి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఒక్కచోట చట్టబద్ధ పాలన లేకుండా నేను అంటలేదు. దేశంలో ఎక్కడ చట్టబద్ధ పాలన తీసుకుంటే, కానీ ఇక్కడ శృతి మించిపోయింది. ఆ శృతి మించకుండా కాపాడాలి. దీర్ఘకాలంలో చట్టబద్ధ పాలన అన్ని చోట్ల పూర్తిగా పెంచాలి. ₹1 తీసుకున్నానని చెప్పి చెప్తున్నారు.
ఆయనేమో గుంటూరు నుంచి తెనాలికి 28 కిలోమీటర్స్ హెలికాప్టర్లో వెళ్ళారు. అమరావతి అది 1 సెంట్ భూమి పంచడానికి 8 కిలోమీటర్స్ అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళారు. ఇవాళ లేటెస్ట్ ఏంటంటే 2 హెలికాప్టర్స్ కావాలి ముఖ్యమంత్రికి, ఒకటి వైజాగ్లో ఇంకోటేమో విజయవాడలో పెట్టుకోవాలి అని చెప్పి ఆయన ఆల్రెడీ 300 కోట్లు ఏమో అది రెంట్ అవుతుందని చెప్పి లెక్కేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? నేను వివరాల్లోకి వెళ్ళను. ఎందుకంటే ఒక ప్రభుత్వం పరిపాలన కోసం, ప్రజల సంక్షేమం కోసం కొన్ని ప్రభుత్వంలో కీలకమైన అధికారులకు కానీ నాయకులకు కానీ సౌకర్యాలు ఇస్తే అది తప్పని నేను అనుకోవట్లేదు. కానీ 2 విషయాలు. రాచరిక స్వభావం ప్రభుత్వాల్లో అన్ని రాష్ట్రాల్లో, కొద్ది రాష్ట్రాల్లో కొంతమంది తప్ప బాగా పెరిగిపోయింది. ఒక నిజాం ప్రభువులాగా, ఒక మొఘల్ చక్రవర్తిలాగా ఎన్నికైనటువంటి నాయకులు భావించుకుంటున్నారు తమను తాము. ప్రభుత్వంలో మౌలికమైన ఏంటంటే ప్రజలకి మంచి పాలన అందించడం కోసం కావాల్సిన మేరకు ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికో మంత్రి గారికో ఉన్నతాధికారికో ఏసీ కూడా లేకుండా ఎండల్లో పనిచేయమంటే ఆయన పని వల్ల ప్రజలకు ఫలితం రాదు. ఏసీ వద్దని మనం అంటల్లా, ఆయనకు ఒక పనికొచ్చే కారు వద్దని మనం అంటల్లా. మినిమం నీడ్స్ కాదన్న ఎవరు, ఆయన పని సమర్థంగా చేసేందుకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలి. కానీ 15 లక్షలతో 20 లక్షలతో కారు వచ్చేది 70 లక్షల రూపాయల కారు కావాలన్నా మీకు? ఇక్కడ మనం హాయిగానే ఉన్నాం కదా, కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇక్కడ అవసరమైతే ఏసీ వేసుకుంటున్నాం కదా. 10-20 కోట్ల రూపాయలతో మీ ఆఫీస్ రూమ్ కావాలన్నా మీకు? దుబారా ఖర్చు అక్కర్లేదు, రాచక స్వభావం అక్కర్లేదు. మనకేమిటంటే ప్రజాధనాన్ని చాలా చులకనగా, చాలా అవమానంగా ప్రజల డబ్బు అని చెప్పంటే దానికి అసలు లెక్కే లేదు మనకి. ప్రభుత్వంలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే సొంత డబ్బును ఖర్చు పెట్టడంలో ఎంతటి జాగ్రత్తని పాటిస్తారో ప్రజాధనం ఖర్చులో అంత జాగ్రత్తని పాటించాలి. ఎన్టీ రామారావు గారు గొప్ప ఉదాహరణ. ఆయన కారు బాగా పనిచేయట్లేదు, పాత కారు, డొక్కు కారు అయిపోయింది, పికప్ రావటం లేదు. మరి ఏదో ముఖ్యమంత్రి అనగానే థ్రెట్స్ ఉంటాయి, నక్సలైట్ థ్రెట్ ఉంటుంది, మరో థ్రెట్ ఉంటుంది, అఘాయిత్యానికైనా పాల్పడొచ్చామో అని సెక్యూరిటీ వాళ్ళు గొడవ చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. కారు మంచిది కావాలండి, పికప్ బాగోలేదు, రిస్క్ అయిపోతుందని చెప్పని. నేను ఆయనకి ఏమండి కారు కొందామంటే 2 లక్షల రూపాయలు ఆ రోజుల్లో కారు, అంబాసిడర్ డొక్కు కారు అది 2 లక్షలు అయ్యేది. 2 లక్షల రూపాయలు కారు కొందామంటే డబ్బులు వేస్ట్ అయ్యే ప్రకాశం రిపేర్ చేస్తే పోలా అని చెప్పి రిపేర్ చేయించాడు ఆయన. అక్కడ ఆ రోజుల్లో ఓల్డ్ జిఏడి అనేవాళ్ళు, పాత సెక్రటరీలో మధ్యలో ఉండేది. అక్కడ సీఎం, కొంతమంది సీఎం ఉండేవాళ్ళు. అక్కడ సీఎం బ్లాక్కి వెళ్తే ముఖ్యమంత్రి గారికి అక్కడ ఆఫీస్గా దాన్ని చేయడం కోసం చెప్పి మేము పెట్టిన ఖర్చు 10,000 రూపాయలు. అది కూడా నా బలవంతం మీద పెట్టిన ఖర్చు. పూర్తిగా కింద ఈ పాత డొక్కు పట్టినటువంటిది ఏదో ఒక మనకు నులక, ఆ నులకది ఇది ఉండేది, ఆ డస్ట్ అది ఉండి బాగా దగ్గు, ఎలర్జీ అంతా వచ్చేస్తాం ముఖ్యమంత్రి గారికి, నాకు, మా అందరికి కూడా. అప్పుడు నేను గట్టిగా గొడవ చేసి అది తీసేసి వినాల్ ఫ్లోరింగ్ ఇస్తే మాకు 10,000 15,000 అంతే ఖర్చు, ఒక్క పైసా వేరే ఖర్చు లేదు. ప్రజల్ని ప్రేమించేవాళ్ళు ప్రజాధనాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. రాచరిక స్వభావం ఉన్నవాళ్ళు ప్రజాధనాన్ని సొంత డబ్బుని కాపాడుకుని పెంచుకొని ప్రజాధనాన్ని దుబారా చేస్తారు. అవసరమైన మేర ఖచ్చితంగా ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. కానీ ప్రజాధనాన్ని సొంత అహంకారం కోసమో, కొంతమంది 500 కార్లతో వెనకాల ర్యాలీలు, ఎవడు బాబుగాడు సొమ్మండి ఇది? ఇదా ప్రజలు మీకు బాధ్యత ఇచ్చిన కారణం? కాబట్టి ఇది ఒక రాష్ట్రంలో కాదు, ఎక్కడున్నా సరే ప్రజలు నిరసించాలి. ఇది మన డబ్బు, కష్టించి పని చేసేవాళ్ళు, చెమటోడ్చి కష్టపడేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు పన్నులు కడితే ఆ పన్నులతో మిమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఓటుతో మీరు అక్కడ కూర్చున్నారు. ఒంటి దగ్గర పెట్టుకున్న అధికారులు కానీ ఎన్నికైన వాళ్ళు కానీ ప్రవర్తించడం అవసరం. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే చేసిన పని ప్రజావేదిక కూల్చేయటం, ఆ తర్వాత లేటెస్ట్ 3 రాజధానులు అని చెప్పి వైజాగ్లో 450 కోట్లు పెట్టి సుమారుగా అక్కడ రిషికొండలో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టడం, ఇవన్నీ ఎలా తీసుకోవాలి? పరిపాలనలో భాగంగా తీసుకోవాలా? వ్యక్తుల్లోకి నేను వెళ్ళాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఈ వ్యక్తుల వివాదాలకు వెళ్ళదలుచుకోలేదు. కానీ ఖచ్చితంగా పరిపాలన గాడి తప్పింది, సంక్షేమ అభివృద్ధి సమతూకం దెబ్బతిన్నది, చట్టబద్ధ పాలన మరింత క్షీణించింది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి, సమాజ భవిష్యత్తుకి మంచిది కాదు. పంథా మార్చుకోవటం చాలా అవసరం. ఒకటి సార్, నేనిచ్చా 250 సార్లు నేను బటన్ నొక్కా, నేనిచ్చా, నా డబ్బులు ఇచ్చా అన్నట్టుగా అది ప్రచారం బలంగా చెప్తున్నారు ప్రజలు. చాలా రాష్ట్రాల్లో ఈ దేశంలో
ఇదంతా నేనేదో చేస్తున్నాను మరి రాత్రి స్వభావం. ఒక చక్రవర్తి మనకేదో దానం ఇచ్చినట్టుగా మనం ఆయనకు భృత్యులుగా ఆయన ఊడిగం చేయాలన్న భావాన్ని బాగా పెంచి పోషిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, పేదరికాన్ని, అవిద్యని ఆసరాగా తీసుకుని ఇదంతా వాళ్ళది ఇచ్చినట్టుగా భ్రమ కల్పిస్తున్నారు. దీనిలో అన్ని పార్టీల పాత్ర ఉంది. కొన్ని పార్టీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొందరు వ్యక్తులు మరీ ఎక్కువగా చేస్తున్నారు, కొందరు తక్కువ చేస్తున్నారు. కానీ అపరిపక్వమైన ప్రజాస్వామ్యానికి చిహ్నం ఇది. మళ్ళీ మీరు చూస్తే నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాలో ఈ భాష చాలా తక్కువ ఉంటుంది. ఆర్భాటం, ప్రచారం ఉండదు, చాలా సింపుల్గా. అది సంస్కారానికి, హుందాతనానికి చిహ్నం. మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకునేది మీరు చెప్పే ప్రగల్భాలను బట్టి, లేదా నేను ఇచ్చానన్న మాటలను బట్టి కాదు. మీ వల్ల చరిత్రగతి మారినట్టయితే, తర్వాత తరం భవిష్యత్తు నిజంగా సుందరంగా మలిచినట్టయితే చరిత్ర ఎల్లకాలం గుర్తుంచుకుంటుంది. అది లేకపోతే మీరు ఎంతకాలం రాజ్యం చేసినా కూడా అధికారంలో మీ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేస్తారు, బయటికి వెళ్ళగానే తెచ్చుకుంటారు. విచిత్రంగా సార్, వాళ్ళు చెప్పడమే కాదు, పబ్లిక్ కూడా మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, లేదంటే మా చంద్రబాబు నాయుడు ఇచ్చారు, లేదంటే ఇలా చెప్పుకోవటం, అది దానికి కారణం ఇందాక చెప్పాను నేను. అధికారం కేంద్రీకరణ జరిగినప్పుడు మన డబ్బు మనకేం కావాలన్న స్పృహ జనానికి లేదు. కాబట్టి బాంఛన్ కాల్ముక్త ఆయన దానం చేశాడు, నేను పుచ్చుకున్నాను భావన చాలామంది మనసులో కాదు. కానీ ఈ మధ్య కొంచెం మారుతోంది. ఈ మధ్య భేద వర్గాల్లో కూడా ఎవడు బాబుగాడు సొమ్ము మందబ్బే కదా అని చెప్పిన భావన వస్తుంది. అది రావాలి, అది ఇంకా పెరగాలి. రెండోది, ప్రజాస్వామ్యం కేవలం మనకి ఓటుకి, ఎలక్షన్ అయిన తర్వాత నిరసనలకి, రాస్తారోకలకి పరిమితమైంది. ప్రజాస్వామ్యంలో లోతైన అవగాహన, దాని దగ్గర సంస్థాగత ఏర్పాట్లు, మన పరిణితి చెందేటువంటి చర్చ జరగట్లేదు. చివరికి మీడియాలో కూడా ఈ పోలరైజేషన్ని పెంచి కులాల మధ్య, పార్టీల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య ఒక సంఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఉద్రేకాన్ని రచ్చగొట్టడం తప్ప ప్రశాంత వాతావరణంలో ఆలోచన పెంచి మన జీవితం ఏమిటి, మన పిల్లలు ఏమిటి, మన కుటుంబం ఏమిటి, మన చుట్టూ ఉన్న సమాజం ఏమిటి, ఆ సమాజానికి మనకి మధ్య సంబంధం ఏమిటి, ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తోంది, ఎట్లా చేయాలి, దాని మీద చర్చ జరగడం. కాబట్టి క్రమక్రమంగా మనలాంటి వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఉన్నంతలో మనం సమస్యల భాగం కాకుండా పరిష్కారంలో భాగం కావడం కోసం ప్రయత్నం చేయడం. నిర్భయంగా, నిజాయితీగా, ద్వేషరహితంగా, హేతుబద్ధంగా మనం కొన్ని ఆలోచనలు పెంచే ప్రయత్నం చేయడం. సార్, జనరల్గా మనం ఏమంటామంటే, మనకు 4 పిల్లర్స్ అంటారు కదా సొసైటీకి. ప్రజలు ఆలోచించాలి, ప్రజలు మారాలి అంటారు. ఈ 4 పిల్లర్స్లో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది చాలా బలమైనటువంటి ఇది కదా. అసలు ఆ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉందా లేదా అనే పరిస్థితికి ఇవాళ కనిపించట్లేదా? అది ఏమైందంటే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాజుల నుంచి రాజభక్తి చూపెట్టడం అలవాటైపోయింది. కొన్ని సందర్భాలు దానివల్ల ప్రభుత్వాలకు కూడా నష్టం జరుగుతుంది. మనం కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల కానీ, అవగాహన లేకపోవడం చేత కానీ, ఆవేశం వల్ల కానీ కొన్ని పొరపాటు కూడా చేయొచ్చు, దురుద్దేశం లేకపోయినా కూడా. సమర్థులైన అధికారి, నిజాయితీపడిన అధికారి, ప్రజాహితాన్ని కోరే అధికారి నచ్చ చెప్పగలగాలి, కేవలం వ్యతిరేకించడమే కాదు. అది చేస్తే నష్టం ఏమిటి, మీకు కూడా నష్టం ఏంటి చెప్పగలగాలి. కొన్ని సందర్భాల్లో రాజును మించిన రాజభక్తులను చూపెడితే రాజుకే నష్టం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, కొంతమంది మిత్రులు శత్రువులు అక్కర్లేదట. ఆ మిత్రులు ఎంత మూర్ఖుడు అంటే వాడి వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది చెప్పండి. ఇట్లాంటి మిత్రులు అంటే అధికారంలో వాళ్ళ శత్రువులు అక్కర్లా. తానంటే తందాన అనేవాడు, మంచి చెడు విచక్షణ లేకుండా సరైన సలహా ఇవ్వనివాడు, చెప్పింది తడవగా పై వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం పిచ్చి పనులు చేసేవాడు చాలా ప్రమాదకారి. ప్రజలకే కాదు, నాయకులు కూడా ప్రమాదకారి. కానీ మనం ఏంటంటే, మన కాలు మొక్కగానే, మనకి దాసోహనగానే వాడు మనవాడని చెప్పి ఆలింగనం చేసుకుంటాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు వీళ్ళకి. ఇంగిత జ్ఞానం నిజంగా ఉన్న నాయకులు అట్లా ప్రవర్తించారు ఇప్పుడు కూడా. రాజాజీ గారు తమిళనాడులో గొప్ప నాయకుడైన, అన్నాదురై గారు అధికారులు రాగానే, డిఎంకే అధికారులు రాగానే రాజాజీ గారి దగ్గరికి వెళ్ళాట, నాకు సలహా కావాలి. అధికారులు చాలా, ఇప్పటిదాకా కాంగ్రెస్ ఒక్కటే ప్రభుత్వంలో ఉన్నది, అంతా వాళ్ళ మాట నెక్కింది, అధికారులంతా వాళ్ళ మాట విన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే చెప్పిన వాళ్ళు, చేసిన వాళ్ళంతా అధికారులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలన్నట్ట. రాజాజీ గారు చెప్పేటమా, నేను ఏం భయపడబాకు, వాడి మాట వింటే రేపొద్దు నీ మాట కూడా వింటాడు. అధికారం ఎవడంటే వాడు కాలు మొక్కుతాడు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సింది, ఆనాడు వాళ్ళ మాట వినకుండా ధర్మం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఈనాడు నీ మాట కూడా వినకుండా ధర్మం కోసం పోరాడతారు. వాళ్ళని గౌరవించుకో, వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని చెప్పాను. అది ఇంగిత జ్ఞానం ఉన్న నాయకత్వం. అంతేగాని తానా అంటే తందాన అనేవాడు కాదు పరిపాలకుడు కావాల్సింది. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి, అదే సమయంలో ద్వేషం లేకుండా, డ్రామాలు ఆర్భాటాలు లేకుండా నచ్చ చెప్పేవాడు, మీ ప్రయోజనాలు, నిజమైన ప్రయోజనాలను కాపాడేవాడు కావాలి మీకు. ఆ ఇంగిత జ్ఞానం లేక రాజకీయ పార్టీలకి, ఎన్నికైన వాళ్ళకి అభద్రతా భావంతో ఉన్నారు. కాబట్టి
తానంటే తందాన్ అనేవాడు కాలు మొక్కేవాడు గొప్పవాడు అనుకుంటున్నారు. సో ఇక్కడ ప్రజలు మారాలి అనేది తరచుగా చాలా ఆ మాట ఇప్పుడు అనలా. భావిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఆ మాట అన్నాను. ప్రజల్లో మార్పు ఈ రావాలి. దేశంలో మార్పు రావాల్సింది రాజకీయ పార్టీల్లో, పరిపాలన యంత్రాంగంలో, వ్యవస్థీకృత ఏర్పాట్లలో తప్ప ప్రజలు ఉన్న పరిస్థితుల్లో స్పందిస్తున్నారు. Yes. మనం బాధితుల్ని, నష్టపోతున్న వాడిని విలన్గా చిత్రిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. Exactly. ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరలా, వాళ్ళు నినాదం చేయాల. మీ నాయకత్వంతో గురించి ప్రజాస్వామ్యం ఇచ్చామన్నారు. సరిగ్గా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయకపోవడం మీ తప్పు. ప్రజల తప్పు ఎట్లా అవుతుంది? అవకాశం వచ్చిన ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్న రీతిలో ఓటేశారు, మార్పు కోసం ప్రయత్నం చేశారు. మార్పును తాకపోవడం మీ వైఫల్యం. ప్రజల తప్పు ఎట్లా అవుతుంది? అధికారాన్ని కేంద్రీకరించడం మీ తప్పు. ప్రజల తప్పు ఎట్లా అవుతుంది? 50 ఏళ్ల క్రితం పంచాయతీలు బ్రహ్మాండంగా పనిచేసినాయి. 60 ఏళ్ల క్రితం అది తీసిపారేసింది మీరు, వాటిని బలహీనం చేసింది మీరు. ప్రజల తప్పు ఎట్లా అవుతుంది? కాబట్టి ఇది గడిసే అన్నమాట. ప్రజల తప్పు అంటే ఎవరి తప్పు కాదని, ఎవరికి బాధ్యత లేదని, ఇది పిచ్చి మాట. ప్రజలు ఉన్న పరిస్థితుల్లో స్పందిస్తున్నారు. ప్రజలు ఓట్లు డబ్బులు తీసుకుంటున్నారు. కరెక్ట్. ఎందుకు తీసుకుంటున్నారు? చచ్చోళ్ళ పెళ్లికి వచ్చింది ఆ కట్నం అని. డబ్బులు తీసుకోకపోతే ఓటేస్తే బాగా జరుగుతుంది నమ్మకాన్ని మీరు కలిగించలేకపోయినారు. మీ తప్పది. ప్రజలు అంటే తప్పు పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా డ్రామాలు. నేను చెప్పుకోను. సరే, రాజధాని విషయానికి వస్తే అమరావతి రాజధాని అనేది దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా? అది లేనందువల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. 2 విషయాలు. రాజధాని లాంటివి రోజుకు ఒక నిర్ణయం చేస్తే తొగ్గులకు నిర్ణయం అవుతుంది. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆలోచించి మరి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఒక నిర్ణయం చేశారు. దాన్ని మీరు ఇప్పుడు మారుస్తూ అంటారు. రేపు ఇంకో ప్రభుత్వం మళ్ళీ మారుస్తానంటుంది. తర్వాత ప్రభుత్వం ఇంకో మారుస్తూ అంటే ఇది తొగ్గులకు పని ఏదన్నా. రోజుకో రాజధాని మాత్రం ఇది పిచ్చి పిచ్చి పని. వాడు ఏం చేశాడు? ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అన్నాడు, మళ్ళీ ఢిల్లీ అన్నాడు. చరిత్రలో తొక్కుల గురించి మంచిగా ఉంది అనుకుంటున్నారు? తొక్కులకనే పదం ఎప్పుడు వాడుతున్నాం మనం? పిచ్చి పాలనకి చిహ్నంగా వాడుతున్నాం ఇవాళ కూడా. ఓ అక్బర్ లాగానో అశోకుడు లాగానో గొప్ప పాలన చిహ్నంగా అనుకుంటున్నాం మనం ఏమన్నా? తొక్కులకు తెలియదు. రెండోది, రాజధాని పక్కన పెట్టండి. అమరావతి నగరం అనేది పేరేదైనా పెట్టండి, ఎక్కడైనా కానివ్వండి, రైతులంతా కలిసి వచ్చి వేలాది ఎకరాలు ముందుకొచ్చి ప్రభుత్వం బలవంతంగా సేకరించకుండా పెరిగేటువంటి విలువన్న దానిలో వాటా ఇచ్చి వాళ్ళకి ఒక స్టేక్ కల్పించి, మామూలుగా భూసేకరణ ఏం చేస్తాం? భూమిని కోల్పోయినవాడు జంగేసుకుంటాడు, నెత్తిని జంగేసుకుంటాడు. భూమి నిలుపుకున్నవాడు అక్కడ వచ్చే అభివృద్ధి వల్ల లాభం పొంది వాడు లాభపడుతున్నాడు. అలా కాకుండా వాడు దానిలో స్టేక్స్ ఇచ్చి మంచి ప్రయోగం చేశారు. పెట్టుబడులు బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉండటం అనేది ఇవాళ పరిస్థితుల్లో రాష్ట్రాలకు అవసరం. ఏ రాష్ట్రాలకు మహానగరం ఒకటి అండగా ఉందో, ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ అత్యాధునికమైన ప్రపంచ స్థాయి సౌకర్యాలతో, అక్కడ సంస్థలతో ఉన్నదో, అక్కడ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ప్రపంచ స్థాయిలో. అక్కడ ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం ఉంది. దాన్ని వదిలేయటం అన్నది అది విజ్ఞతగా వాడు చేసే పని కాదు. ఎట్లాగైతే హైదరాబాద్ నగరంలో రాజశేఖర రెడ్డి గారు మరింతగా పెంచి ఆయన కీర్తి పొందారు, ఎట్లాగైతే కేసీఆర్ గారు మరింతగా పెంచి కీర్తి పొందారు, ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత పెంచి కీర్తి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు, అది విజ్ఞాన లక్షణం. కీర్తి మీ ఖాతాలో వేసుకోండి, రాజకీయంగా వాళ్ళని విమర్శించుకోండి, దానిలో ప్రజలు మీరు చూసుకుంటారు. కానీ మొహమ్మద్ కోపంతో ముక్కులు కోసేవాడు విజ్ఞుడు కాదు. కాబట్టి 2 రకాలుగా గ్రీన్ ఫీల్డ్ సిటీ ఆపటం చాలా పొరపాటు, రోజుకు ఒక తెక్కనే ఉన్న భావనగా తుగులుగా పరిపాలన చేయడం కూడా పొరపాటు. ఇంకోటి సార్, ఇటీవల SBI ఇచ్చిన ఒక రిపోర్ట్లో 2029కి 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి వనరుగా అమరావతి రాజధానిని అంచనా వేసింది. అంటే ఆ 25 లక్షల కోట్ల రూపాయల నష్టానికి ఇప్పుడుండే ప్రభుత్వం బాధ్యత వహించాలా? ఇప్పుడు మీరు బాధ్యత వహించాలన్నా లేకపోయినా రాజకీయంగా మనం నిర్ణయం చేసుకున్నాక మంత్రాలతో నొప్పులతో అది వచ్చిన పట్టాలి. ప్రజలు ఓటేశారు స్వచ్ఛందంగా. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన నుంచి ప్రజలు పాఠాలు నేర్చుకోవాలి, ఏం కావాలో తెలుసుకోవాలి. మనం కోరాల్సిందంటే సంక్షేమము కావాలి, అభివృద్ధి కావాలి. దీర్ఘకాలంలో ఎదిగే అవకాశాలు కల్పించకుండా, ఉపాధి కల్పన లేకుండా, ఆదాయాలు పెంచే ఏర్పాటు లేకుండా, నైపుణ్యం రాకుండా, పెట్టుబడులు రాకుండా, మౌలిక సదుపాయాలు పెరగకుండా రాష్ట్రం అధోగతి అవుతుంది. కాబట్టి ఈ 2 సమతూకాన్ని పాటించే ఏర్పాటు కావాలి. జరిగిన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గతంలో ఎన్నో తప్పులు జరిగినాయి ఈ దేశంలో. లైసెన్స్ రాజ్యంలో అసలు పెట్టుబడులు లేకుండా ఆపేశారు. పొరపాటు పెట్టుబడి పెడితే వాళ్ళు పాపాత్మలుగా చిత్రించారు ఈ దేశంలో. ఒకప్పుడు 97.75% ఆదాయ పన్ను పెట్టారు. 97.75%, 2 లక్షల రూపాయలు దాటితే ఇందులో 85% ఏమో పన్ను, దానిపైన 15% సర్చార్జీ, 2 కలిపి 97.75. ఏమాత్రం మెడమే తలకాయన పని చేస్తారా? ఈ దేశంలో జరిగింది. ఆ తప్పుల నుంచి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలి? జైల్లో పెట్టగలం వాళ్ళని, అయిపోయింది కదా. రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు చేశారు వాళ్ళు, ఆ హక్కు ఉంది. మనం పౌరఫెట్టాన్ని ఇచ్చాం వాళ్ళకి, ఓటు ఇచ్చాం మనం వాళ్ళకి, నిర్ణయాలు చేశారు, తప్పు నిర్ణయాలు. మనకు ముందు చూపు లేకపోయింది. ఇప్పుడు నేర్చుకుందాం.
అట్లీస్ట్ ఇప్పుడు దర్దిద్దుకునే పాఠాలు నేర్చుకున్నాం. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నాడు నేడు విద్యను సమూలంగా మార్చేసాము, ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఒకటి చెప్తున్నారు. అలాగే లండన్ తరహా వైద్యం మేము తీసుకొచ్చాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఆ రెండు సెక్టార్స్ మీద మార్పులు గమనించారు సార్ మీరు? నువ్వు విద్యకి చాలా ఖర్చు పెడుతున్నారు. చాలా మంది ఏంటంటే ఆప్ నుంచి ఢిల్లీ నుంచి ఇవన్నీ వచ్చిందంటే స్కూల్ బిల్డింగ్ బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా చేస్తే విద్య బాగా వచ్చినట్టుగా భావిస్తున్నారు. కాదు, ఖర్చు విద్యకు చాలా ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 90,000 రూపాయలు దాటింది ఖర్చు తలసరి. కానీ విద్యా ప్రమాణాలు ఏమి బాగుపడటం లేదు. తెలంగాణలో అంతే. కాబట్టి మన శ్రద్ధ ఎంత ఖర్చు పెట్టామన్న దానికంటే ప్రమాణాలు బాగుపడేందుకు ఏర్పాట్లు జరగాలి. ఫ్యామిలీ డాక్టర్ అని ఒకటి, ఇంకోటి ఏంటి సార్, ప్రధానమైన సమస్య మీ వైపు నుంచి క్లారిటీ రావాల్సిన, సమాజానికి అర్థం కావాల్సింది, ఈ టైటిల్ డీడింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్లో. నేను దాన్ని అధ్యయనం చేయాలి. నాకు చెప్పారు ఆస్తుల విషయంలో, ఆస్తి హక్కుల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళు కూడిపోకూడదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే, నిజాం ప్రాంతంతో పోలిస్తే తేడా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి సమగ్రమైన సర్వేలు, సెటిల్మెంట్ జరిగాయి. ల్యాండ్ రికార్డులు మొత్తమే చాలా సమర్థంగా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకుని ఎలా బాగు చేయాలని ఆలోచించాలి. కానీ వ్యవస్థ మొత్తాన్ని హడావిడిగా అడ్డగోలుగా మార్చేసి రేపొద్దున అస్తవ్యస్తం చేస్తే చాలా ప్రమాదంలో పడతాం. నేను లోతుగా అధ్యయనం చేయలేదు కాబట్టి ఎంతకంటే ప్రస్తుతం అంటే ఏం లేదు సార్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. దాంట్లో టైటిల్ డీడింగ్, దానికి సంబంధించి ఏదైనా లోన్ తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, దాన్ని తీసుకుపోయి సచివాలయంలో చూపిస్తే క్లియర్ చేస్తారు అనేది దాని కాన్సెప్ట్. నేను పూర్తిగా అధ్యయనం చేయకుండా దాని గురించి మాట్లాడాను. కానీ నేను చెప్పేదల్లా ఏంటంటే ఇంత కీలకమైన విషయాల్లో తొందరపాటు తగదు, ఆచితూచి వ్యవహరించాలి. అందున బ్రిటిష్ ఇండియాలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర సర్వేలు గతంలో జరిగేవి. ఇప్పుడు అలాంటి సమగ్ర సర్వే ఇంకోసారి జరిగినట్టుగా నాకు తెలియదు. సమగ్ర సర్వే జరగలేదు సార్, కానీ పట్టా పుస్తకాలు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇవన్నీ వేస్తున్నారు, నా పట్టాదారు పాస్ పుస్తకాలు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది అధ్యయనం చేయకుండా నేను మాట్లాడు. సరే, పేర్లు బొమ్మలు వేసుకోవటం మనం చూసాం కదా. ఈ దేశంలో సుక్ష సాంప్రదాయం ఒకటి ఉన్నది. వాళ్ళ పేర్లతో వాళ్ళు ఇచ్చామని చెప్పుకోవటం కానీ, వాళ్ళ పేర్లతో బొమ్మలు వేయటం కానీ, ఇది మనకి నాగరికత ఉన్నటువంటి ప్రజాస్వామ్యాల్లో, పరిణతి చెందిన ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు ఉండదు. జో బైడెన్ బొమ్మ ఎక్కడ వేసుకోరు వాళ్ళు, లేకపోతే రిషి సోనక్ బొమ్మ ఎప్పుడూ వేసుకోరు వాళ్ళు. అక్కడ ప్రభుత్వం ప్రజల డబ్బుతో ప్రజల కోసం పనిచేయడం కోసం వాళ్ళు పెట్టుకున్నాం. వాళ్ళు మన కోసం పనిచేసేవాళ్ళు. అలా భావిస్తారు తప్ప మేము రాజులం, మీరంతా భృత్యులు, మా మొహం చూసి మీరు ఆనందించాలని చెప్పినప్పుడు ఉండదు అక్కడ. మన దేశంలో ఈ పార్టీ ఆ పార్టీని అన్ని పార్టీలు ఆ పని చేస్తున్నాయి. ఒక రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నేను అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఇప్పుడు మన ఎంబ్లం ఉంటుంది, గవర్నమెంట్ ఎంబ్లం ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి బొమ్మ అనేది. అందుకని ఇవన్నీ కూడా సరైన సాంప్రదాయాలు కాదు. సుప్రీంకోర్టు ఆ మాట అప్పుడప్పుడు చెప్తోంది, కానీ గట్టిగా పట్టించుకోవట్లేదు. కానీ మనలో పరిణతి రావాలి. ఇది మనది, ఇది ఎవరు బాబుగాడి సొమ్ము కాదు, మన పన్నుల డబ్బు, మన జీవితం. మనం ఓటేస్తే వాళ్ళ పదవులు ఉన్నారు, మనం ఓటేయకపోతే వాళ్ళు మామూలు వాళ్ళు అయిపోతారు, వాళ్ళని గొప్పవాళ్ళు కాదు అన్న విషయం మనకు అర్థమైతే ఇవన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పంప్ సెట్లకి మొత్తం మీటర్లు బిగించేస్తున్నారు. ఆల్రెడీ శ్రీకాకుళం ఇచ్చారు, తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వరుసగా వస్తూ ఉన్నారు. అది ఆహ్వానించదగ్గ పరిణామేనా? నేను దాన్ని సమర్థిస్తాను ఎక్కడైనా సరే. ఎందుకంటే మీటరింగ్ లేకపోతే ఎంత ఎక్కడికి పోతుందో తెలియకపోతే వ్యవస్థను బాగు చేయడం సాధ్యం కాదు. కాబట్టి మీటరింగ్ అనేది వ్యవసాయ విద్యుత్కి అవసరం. సార్, ఇప్పుడు ఒకే స్లోగన్ తోటి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో వెళ్తున్నారు సార్. మీరు నాకు ఓటేస్తేనే మీకు రాబోయే రోజుల్లో ఈ బటన్ నొక్కే డబ్బులు, సంక్షేమ పథకాలు అమలు అవుతాయి, లేదంటే రద్దు అవుతాయి, మీ ఇష్టం ఏనా అని చెప్పి ఒకటే ఒక స్లోగన్ చెప్తున్నాను. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒక 20 ఏళ్ల పాటు ఇలా బటన్లకి ఇవన్నీ మీకు అందినాయి అనుకోండి, మీ పిల్లల జీవితం మీ జీవితం కంటే సంపన్నంగా ఉంటుందా? మీ చెయ్యి పుచ్చుకునే చెయ్యి కాకుండా ఇచ్చే చెయ్యిగా మారుతుందా? అలా ఉంటుంది అనుకుంటే అలాగే చేయండి. అలా కాదు, ఎల్లకాలం పుచ్చుకునే చెయ్యిగానే ఉంటుంది, మా పిల్లలు పిల్లలు కూలీలుగా ఉంటారు, బేదల పిల్లలు బేదలుగానే ఉంటారు, ఎదిగే అవకాశం ఉండదు అనుకున్నట్టయితే ఇది పద్ధతి కాదు. సంక్షేమాన్ని అభివృద్ధితో కలపాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.